నేరుగా కారుని థియేటర్‌కి నడిపించాడు కళ్యాణ్. అది ఆ నగరంలో మంచి పేరున్న పిక్చర్ ప్యాలెస్. అధునాతన సౌకర్యాలతో పాటు ఆ ఊళ్ళో అపూర్వమైన సినిమాలు తెప్పించేది ఆ థియేటరే. మంచి టేస్టున్న యాజమాన్యంలో అది బాగా నడుస్తోంది. పిక్చర్ ఇంకా ప్రారంభం కాలేదు. క్రెడిట్ టైటిల్స్ వేస్తున్నారు. సామాన్యంగా కోమలి ఏ క్లాసుకు వెళుతుందో ఊహించగలిగిన కళ్యాణ్ నేరుగా ఆ క్లాస్ వద్దకు నడిచాడు. గేటు కీపర్ నమస్కారం చేసి దారి చూపెట్టాడు. టౌన్‌లో బిగ్ సర్కిల్‌లో మంచి పేరున్న కళ్యాణ్ సామాన్యంగా థియేటర్స్‌కి వెళ్ళడు. అతనికంత విశ్రాంతి ఉండదు. ఎప్పుడో కమల అతను కలిసి వెళతారు. చిత్రమేంటంటే కమల కూడా ఈనాడు సినిమాలంటే అట్లే అభిమానం లేదు. పాత పిక్చర్స్ ఏవైనా మిడ్ డే షోస్ వేస్తే తనొక్కతే వెళ్ళొస్తుంది. అందుకే అతను ఎప్పుడైనా దారి తప్పినట్లుగా వస్తే ఎవరూ టికెట్ అడగరు. హాల్లో ప్రవేశించగానే అతని చూపులు టార్చ్ లైట్‌లాగా వెతికాయి. ఓ వారగా కూర్చుంది కోమలి. ఆమెకి అటు ఇటు ఎవరూ లేరు. ఒక్క క్షణం ఆలోచించి చకచకా వెళ్ళి మెదలకుండా ఆమె పక్కగా కూర్చున్నాడతను. ఎవరా అంత ధైర్యంగా వచ్చి తన పక్కన కూర్చుంది అని కోపంగా విసురుగా తల తిప్పి చూసిన కోమలి కళ్యాణ్‌ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకి మనసు తరతరలాడినట్టయింది. హలో! వయ్యారంగా పిలిచింది. హలో! నవ్వుతూ బదులు పలికాడతను. ఆకాశం విరిగిందా? భూమి కుంగిందా? సముద్రం పొంగిందా? నక్షత్రాలు నేలకి దిగొచ్చాయా? ఆమె మాటలు పూర్తి కాకుండానే నేను సినిమాకొచ్చాను అన్నాడు మంద్రంగా నవ్వుతూ. అదే చిత్రం. చిత్రం భళారే విచిత్రం అంటారు చూడండి అలా ఉంది. పొక్కున నవ్వి చిత్రం చూడు అన్నాడు. క్రెడిట్ టైటిల్స్ పూర్తయ్యాయి. సినిమా మొదలైంది. ఇంటర్వెల్ దాకా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చప్పున లైట్లు వెలిగాయి. "ఉమ్, చిత్రం గొప్పదే. కాకపోతే మీలాంటి వాళ్ళు ఎక్కడొస్తారు మహానుభావా! మీకు అక్కయ్య ఒక భార్య, ఫ్యాక్టరీ మరో భార్య, బిజినెస్ ఓ ప్రియురాలు, ఆదాయం మరో ప్రియురాలు. సరే కోమలి, మరి థియేటర్ ఇంత ఖాళీగా ఉందేంటి? ఇది క్లాసండి. మీ వంటి హై క్లాస్ మనుషుల పిక్చరు. అందుకే ఇంత ఖాళీ వెక్కిరింపుగా అందామె. నవ్వేశాడతను. సరేలే, నీ అలవాటేంటో నాకు తెలీదు. ఇంటర్వెల్లో ఏం తాగుతావు? కాఫీయా? టీయా? డ్రింక్స్, దట్స్ ఆల్. కాఫీ, టీలు తాగను. అయినా సినిమా క్యాంటీన్ కాఫీ, టీలు తాగేంత పాపం నేనేం చేశాను? పాపమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆహా! అక్షరాల పాపమే. కాకపోతే ఈ టీ ఎవరూ తాగరు. వేడి తేనీరు అన్నట్టుగా ఇస్తారట. వేడి తేనీరు. అవి ఒట్టి నీళ్ళంతే. కాబట్టి మనం డ్రింక్స్‌నే డ్రింకుతాం సార్. చిరునవ్వుతో అడిగాడు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు? మీలాగా బందీగా కాకుండా కొంచెం బయటపడి లోకంలో తిరుగుతూ ఉంటే తెలుస్తాయి. మడికట్టుకుని కూర్చుంటే ఏమీ తెలీదు సార్. ఎస్, లిమ్కా, థమ్స్ అప్. ఐ యామ్ ఆఫ్ గోల్డ్ స్పాట్. యు ఆర్ ప్యూర్ గోల్డ్ అని బయటికి వెళ్ళి తనొకటి తాగేసి ఆమెకు మరొకటి పంపాడు. అట్నుంచి థియేటర్ ఆఫీసులోకి వెళ్ళాడు. అసిస్టెంట్ మేనేజర్ నమస్కారం చేశాడు. కొద్దిగా ఫోన్ వాడతాను. అలాగే సార్, మీకు అభ్యంతరమా? అని బయటకు వెళ్ళాడు. ఇంటికి డయల్ చేశాడు కళ్యాణ్. వెంటనే కమల పలికింది. ఫోన్ దగ్గరే ఉన్నట్టుగా ఉంది. కమల, ఈ పూట బయట కాస్త పనుండొచ్చాను. 10 తర్వాత ఇంటికొస్తాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సెంటర్ నుంచి. త్వరగా వచ్చేస్తారా? పిల్లలిద్దరూ భోంచేసి పడుకున్నారు. ఆఫీసుకి ఫోన్ చేస్తే మీరు 6ంటికే బయటికి వెళ్ళారన్నారు. కనకయ్య కూడా రాలేదు. కారు ఫ్యాక్టరీలోనే ఉందన్నారు. ఒక్క క్షణం ఆగాడతను. తను ఇంటికి వెళ్ళకపోతే కమల ఎంతగా వర్రీ అవుతుందో అర్థమైంది అతనికి. చాలా అర్జెంటు పని, పైగా అతి ముఖ్యమైంది. అందుకే ఇంటికొచ్చేందుకు ఆలస్యం అవుతుంది. అలాగే కానివ్వండి, నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడేం చేస్తున్నావు? పెర్రి మాసం చదువుతున్నాను. ఇక్కడే హాల్లో కూర్చున్నాను. మీరు రింగ్ చేస్తారని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్. మరి ఉండనా? చప్పుడు చేసింది కమల. నవ్వాడతను. ప్రతిధ్వనిచ్చి ఫోన్ పెట్టేశాడు. అసిస్టెంట్ మేనేజర్కి థ్యాంక్స్ చెప్పేసి పాప్కార్న్ కొనుక్కుని థియేటర్లోకొచ్చాడు కళ్యాణ్. చిన్నపిల్లల్లా ఏంటిది? నవ్వుతూ అడిగింది కోమలి. ఈరోజు అన్నీ వండర్స్ చేస్తారా ఏంటి? అంది మళ్ళీ. నాకివి చాలా ఇష్టం. నేను చిన్నపిల్లాడ్నే ఈ విషయంలో మేడం. పొక్కున నవ్వేసింది. నువ్వు చాలా విషయాల్లో చిన్నపిల్లాడివే. ఇంకా ఏ ఏ విషయాలు తెలుసు నీకు? పిల్లలకి తల్లో తండ్రో సెలెక్ట్ చేస్తేనే గాని గుడ్డలు తీసుకోలేరు. మీరు అంతేనటగా. అక్కయ్య సెలెక్ట్ చెయ్యాలి. మీరు తీసుకోవాలట కదా? కొద్దిగా సిగ్గుపడ్డాడతను. నాకు ఫ్యాషన్స్ ఏమీ తెలియవు కోమలి. అందుకే నేను చాలా విషయాల్లో ఆమెపై ఆధారపడతాను. పాపం బుజ్జుకొండ వెక్కిరింతగా అంది. నిజం కోమలి. నిజం? ఆ. స్లైడ్స్ చూపించడం పూర్తయింది.
తిరిగి సినిమా మొదలైంది. దాంతో ఇద్దరు బుద్ధిమంతులైన పిల్లల్లా సినిమా చూడడం ప్రారంభించారు. ఎప్పుడు పూర్తయిపోయిందో ఆ ధ్యాసే లేకుండా పోయింది. చప్పున లైట్లు వెలిగాయి. కోమలి కళ్ళల్లో నీళ్లు. కళ్యాణ్ గంభీరంగా ఉన్నాడు. ఎంతైనా అతను మగవాడు కదా. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకొచ్చేశారు. కోమలి కారు దాకా నడిచాడు కళ్యాణ్. మీరు కారు తేలేదా? "ఉహుం. అయితే నాతో రండి. డ్రాప్ చేస్తాను." అతని వైపైనా చూడకుండా తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. కోమలి పేదాలు బిగబట్టి ఏం అన్నట్టు చూసింది. నువ్వెళ్ళు. నేను రిక్షాలో వెళతాను. లేదా ఫోన్ చేస్తే కారొస్తుంది. ఆ మాటలకి తల పంకించింది. ఒక్క క్షణం ఆగి, మిస్టర్ కళ్యాణ్, మీరు నా కారులో వస్తే నా కారేం అరగదు, తరగదు. రండి. నాన్నగారు మిమ్మల్నేమీ అనుమానించి మందలించరు. ఒకవేళ సంతోషిస్తారేమో కూడా అంది. కళ్యాణ్ ఏమీ అనలేదు. మీ ఆవిడ కూడా అనుమానించదులే అంది నెమ్మదిగా, అతనికి మాత్రమే వినిపించేటట్టుగా. ఇంక ఏమనేందుకు వీల్లేక డోరు తెరుచుకుని కూర్చున్నాడు కళ్యాణ్. కారు కదిలింది. చాలా స్లోగా డ్రైవ్ చేస్తోంది కోమలి. ఇద్దరి మధ్య నిగూఢమైన నిశ్శబ్దం. ఆమె మనసులో ఏదో హోరు, జ్ఞాపకాల సందడి, అనుభవాల అలజడి. అతని మనసులోనూ ఆలోచనలు. అన్నీ ఆమె చుట్టూ తానే తిరుగుతున్నాయి. సడన్ గా బ్రేక్ వేసింది. ఏం అన్నాడు ఉలిక్కిపడ్డట్టయి. రోడ్డుకి అటుపక్కగా 3 స్టార్ హోటల్. కొద్దిగా టిఫిన్ తిని వెళదామా అంది అతన్ని సరిగ్గా చూడకుండానే. ఈ వేళపుడా? ఇక్కడా? ఆ, ఈ వేళప్పుడు ఇంటికి వెళ్ళి ఆ నాయరు పెట్టే తిండి తినలేను. వద్దన్నానా? ఎందుకని 1,00,000 యక్ష ప్రశ్నలు వేస్తుంది. చివరికి ప్రాబ్లం డాడీ దాకా వెళుతుంది. అప్పుడిక చచ్చినట్టు తినాలి. కోమలి, నా కోసం కమల వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు. ఇప్పుడు లైట్గా టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ భోంచేయొచ్చు. పదండి అని కారుని పోర్టుకోలోకి తిప్పి పార్క్ చేసి తను దిగేసింది. ఇహ చేసేది లేక కళ్యాణ్ అనుసరించాడు. ఇద్దరూ ఫ్యామిలీ రూంలోకి వెళ్లారు. వాళ్ళకి ఎదురెదురుగా కూర్చున్నారు. కోమలి నవ్వి నవ్వనట్టుగా నవ్వుకుంది. ఏం కావాలి? నే చెబుతా. వచ్చేవన్నీ తినేసేయండి. మై గాడ్! అతని కళ్ళల్లో ఆశ్చర్యం. లేదా మీరు ఆర్డర్ ఇవ్వండి, నేను బుద్ధిగా తినేస్తాను. సరేనా? ఓకే, నీ ఇష్టం. రాజీ పడ్డాడు. అంతలో సర్వర్ రాగానే డబుల్ స్వీటు, పూరి, పాట్ కాఫీ తెమ్మని చెప్పింది. కోమలి, ఓయ్, చాలా ఎక్కువ చెప్పావు. ఏం లేదులే, ఎందుకో ఈరోజు స్వీటుతో సెలబ్రేట్ చేయాలనిపించింది. ఎందుకనో? రాక రాక ఋషశృంగుల వారు అయోధ్యకొస్తే వర్షాలు దంచి కురిశాయి. మీరు సినిమాకొచ్చారు. వాడికి డబ్బుల వర్షం కురవాలి. అందుకని ఈ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాను. అతను ప్రేమగా చూశాడామెని. పకపకా నవ్వింది కోమలి. అంతలో సర్వర్ బాసుంది పూతరేకులు తెచ్చాడు. మెల్లగా తింటూ తన కాళ్ళు అతని కాళ్ళకి తగిలించింది. ఉలిక్కిపడి చటుక్కున్న కాళ్ళు వెనక్కి జరుపుకున్నాడు. అదేమీ గమనించినట్టుగా ఊరుకుంది. బాసుంది పూర్తి చేశాక మళ్ళీ ఓసారి కాళ్ళు తగిలించి, ఎంత తీయగా ఉంటుందా గురూ నీ మనసు అంది. ఆ ప్రశ్న వినిపించినట్టు ఆమె చేష్టని గమనించినట్టుగా ఊరుకున్నాడు కళ్యాణ్. పూతరేకులు తినేసి, నీలాగే గట్టిగా ఉన్నాయి కదూ అంది అతని అరిపాదం గోరుతో గీరేస్తూ. కోమలి, "ఉమ్, ఏంటి? నువ్వేం చిన్నపిల్లవా అలా చిలిపి చేష్టలు చేస్తున్నావు? నీలో నాలో ప్రాయం చేసే చిలిపి పనులకు అలా ఉడికిపోతావేం? వాటికి 1,000,000 దండాలు పెట్టాలి. నేను నీకంటే పెద్దవాణ్ణి" సీరియస్గా అన్నాడు. మీకెన్నేళ్ళు? 35. ఏం? నాకు 18 బిఏ అయ్యేసరికి. ఇప్పుడు 21. చూసావా మన మధ్య ఎంత వయసు వ్యత్యాసం ఉందో? కానీ నాలిక గుండ్రంగా తిప్పుతూ అంది. "ఉమ్, మీరు 35 ఏళ్ల వ్యక్తిలా కనిపించరు. ఇంకా 25కి అటు ఇటుగా ఉన్నట్టుంటారు." అంతే అంది మళ్ళీ కాలు గీరుతూ. కోమలి గంభీరంగా పిలిచాడు. "ఉమ్, కాఫీ తాగు, వెళ్ళిపోదాం." మౌనంగా 2 కప్పులు తాగేసింది. ఇక వెళదామా? బిల్లు నేనిస్తాలే పద లేచాడతను. హోటల్కి పిలిచింది నేను, ఆర్డర్ ఇచ్చింది నేను. కాబట్టి బిల్లు నేనే ఇవ్వాలి సార్. ఇంకో పర్యాయం ఇవ్వచ్చులే. నువ్వే ఇంకోసారి ఇద్దువులే. అంటే మళ్ళీ మనం హోటల్కి రావాలా? ఏం వస్తే మిమ్మల్ని కొరుకు తింటానా? తినాలన్నా మింగుడు పడవలే. అయినా ఏంటి ఆశ్చర్యం? ఒకసారి మీరు, ఒకసారి గురు, ఒకసారి సార్, మరోసారి నువ్వు. ఏంటి పిలుపులు? అదా నవ్వేస్తూ అంది. గంభీరంగా ఉన్నప్పుడు మీరు, మామూలుగా ఉంటే నువ్వు. ఆఫీసులో ఉన్నట్టుగా అనిపిస్తే సార్, ఫ్రెండ్లా అనిపిస్తే గురు. ఎవరైనా కొత్తగా అనిపిస్తేనే మీరు అంటారు. నువ్వుగా కనిపిస్తే నువ్వే. బిల్లు చెల్లించింది తనే. బేరర్ ప్లేట్లో తెచ్చిన చిల్లర డబ్బులు తీసుకోకుండానే కదిలింది. నీలాగా మీ నాన్నగారు కూడా ఖర్చు చేసుంటే నీకింత ఆస్తి ఐశ్వర్యం ఉండేవి కావేమో.
మా తాతయ్య మామూలు రైతు, మా నాన్న కోటీశ్వరుడు. వాళ్ళు పిల్లల కోసం దాచారు. అయినా నేను ఎవరి కోసం మిగిల్చిపెట్టాలి? కోమల ముఖం మాడిపోయింది. చూసావా, నువ్వు నేను రైటే అన్నట్టుగా మౌనం వహించావు అంది నిరాశగా. కోమలి, అతని గొంతులో జాలి ప్రవహించింది. "ఉమ్, ఏం అంది బరువుగా. పద వెళదాం, మరో మాటకి తావు ఇవ్వకుండా అన్నాడు. ఇద్దరూ కారు వద్దకు నడిచారు నిశ్శబ్దంగా. ఈ పర్యాయం డ్రైవింగ్ సీట్లో అతను కూర్చున్నాడు. కారు హోటల్ గేటు దాటింది. నిన్ను ఇంటి దగ్గర దింపేసి కారు తీసుకెళ్లి రేపు ఉదయం తెస్తాను. తేకపోతేనేం? నువ్వే ఉంచేసుకో ఫ్రెండ్. ఇప్పుడు నీకు ఒక కారేగా ఉంది. ఇది అక్కయ్య కొండని నా ప్రెజెంటేషన్గా. నాకు ఫియట్ ఉంది స్వంతానికి. నాన్నగారికి అంబాసిడర్ ఉంది. ఈ స్టాండర్డ్ అక్కయ్యకే ఉండని. ఆమె స్టాండర్డ్ ఆమెదే. ఆమె ఇలా ఉల్ఫాగా తీసుకోదు. చాలా అభిమానం తనకి. ఇంకెలా ఇవ్వాలి? మరెలా తీసుకుంటుంది? నేనిస్తే తప్ప తీసుకోదు. అది ఏదో అకేషన్ ఉండాలి అంతే. పోనీ నువ్వే ఇచ్చేరాదు. నేనే వచ్చి స్వయంగా ఇస్తున్నానా ఏంటి? అయినా ఏంటిది కళ్యాణ్జీ, ఇంత వేగంగా వెళుతున్నావు? ఇంటికి క్షేమంగా చేరాలని లేదా? పోనీ త్వరగా చేరుకోవడానికి అంటే? ఇంటికింత త్వరగా వెళ్ళి ఏం చేయాలి? నిద్ర రాదు. చదువుకుందామంటే మంచి లిటరేచర్ లేదు. అంతా రీడింగ్ మెటీరియల్, టైం వేస్ట్. పోనీ మంచి బుక్స్ని తెచ్చివనా? మంచి బుక్స్ అంటే ఉద్గ్రంథాలు. ఏం తెచ్చిస్తావు గురు? రాధాకృష్ణన్ ఫిలాసఫీ, రాజాజీ రామాయణం, వివేకానంద చికాగో లెక్చర్స్, రస్సెల్స్ బుక్స్. ఉమ్, శ్రీదేవి కాలాతీత వ్యక్తులు, చలం దేవుడిచ్చిన భార్య, శరత్ శ్రీకాంత్, దేవదాస్, చరిత్రహీనులు, బాపిరాజు గోన గన్నారెడ్డి, ఇంకా విశ్వనాథ. అబ్బా, ఆయన బుక్స్ చదవలేను. ఏం, ఎందుకని? అతని కంఠంలో కోపం కొద్దిగా ధ్వనించింది. ఎందుకేంటి? పరమ బోర్, ఒట్టి చాదస్తుడు నవ్వాడు కళ్యాణ్. కోమలి, ఆయన బుక్స్ వరుసగా చదవాలి. కమిడి చెట్టు, మా బాబు, ఏకవీర, చిలియల కట్ట, బద్దన్న సేనాని, ఆరు నదులు, అలా అలా 1000 పడగలు చదువు. నువ్వు ఆయన భక్తురాలు అయిపోతావు. అంతరంగంలో శిష్యురాలు అయిపోతావు. నిజం? ఏమో, నాకు నమ్మకం చిక్కడం లేదు. నా మాటలపై నమ్మకం లేదా? నాకిప్పుడున్న నమ్మకమల్లా నీమీదే. క్షేమంగా ఇల్లు చేరుస్తావని నవ్వేసింది. థ్యాంక్స్. అయితే రేపే ప్రారంభించు. ఆమె జవాబివ్వలేదు. కారు వాళ్ళింటి వీధిలోకి తిప్పబోయాడు కళ్యాణ్. కళ్యాణ్, నా మనసేమీ బాగాలేదు. ఇంకాసేపు అలా అలా ఇలాగే కారులో తిరిగొద్దామా? కాలవ గట్టుకో, మనం మామిడి తోపుకో, పొలాల వైపుకో, ఆఖరికిలా రోడ్డు వెంటో. కారు ఆపాడు కళ్యాణ్. మృదువుగా మందంగా నవ్వుతూ కళ్ళ నిండా ఆనంద జ్యోత్స్నలు నింపుకుంటూ అన్నాడు. ఇటు చూడు, ఆకాశంలో చందమామ చలికి వణికిపోతున్నాడు. మబ్బులు గెడ్డ కట్టుకుని వణికి వణికి పోతున్నాయి. చెట్లన్నీ పైనుంచి కురిసే మంచుకి ఘనీభవించినట్టుగా కదలిక లేకుండా ఉన్నాయి. సతతం ధారగా కురుస్తోన్న వర్షానికి ఈ రోడ్డు ఎక్కడికి కదలలేకుండా ఉండిపోయింది. ఇంకా ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళదాం? కోమలి, నా మాట విను. ఎక్కడికి వద్దు. పద, ఇంటికి వెళ్ళిపోదాం. అంతగా నీకు నిద్ర రాక ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ గడిపేయాలనుంటే డాబా పైకెక్కి పడుకో. బాగా చెల్లనిపించినప్పుడు కిందకొచ్చేసాయి. ఈ శీతాకాలంలో ఆకాశంలోకి చూస్తూ ఉంటే మంచు ధారల్లో వెండి తీగల్లా కురిసే వెన్నెల్లో 10-15 నిమిషాలకే నిద్ర ముంచుకొస్తుంది. మనస్సు శాంతంగా పడుకుంటుంది. చప్పట్లు చరిచింది కోమలి. వెరీ గుడ్. నీలో ప్రకృతి సౌందర్య ఆరాధన ఉందన్నమాట. కవిత్వంలా ఎంత బాగా చెప్పావు. కారుని ఇంటి గేట్లోకి మళ్లించాడు. విధిలేక దిగింది కోమలి. గుడ్ నైట్, స్వీట్ నైట్ అంది బరువుగా కోమలి. కారు రివర్స్ చేసి ఇంటివైపు మళ్లించాడు కళ్యాణ్. కోమలి ఇంకా అక్కడ నుంచునుంటుందని తెలుసు. అయినా తల తిప్పి చూడలేదు. కారు దూసుకుపోయింది. అతని మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఈ అమ్మాయి భవిష్యత్ ఏంటా అన్న ప్రశ్న అతని మనసుని తీవ్రంగా తొలిచేస్తోంది. పరిష్కారానికై అతని మనసు తీవ్ర వ్యధ చెందుతోంది. గేటు తీసిన చప్పుడు, కారాగి తిరిగి వెళ్లిన చప్పుడు విన్న ఆయా కోమలి ముఖద్వారం వద్దకు వెళ్లేసరికి తలుపు తెరిచింది. ఆ సమయంలో అలా ఎదురయ్యేసరికి ఆమెని చూడగానే కొద్దిగా జంకింది. తల్లి ఉన్నప్పుడు, తల్లి పోయాక తల్లి కన్నా మిన్నగా చూసుకునే ఆయా అంటే కోమలికి భయంతో పాటు భక్తి ఉంది. ఆయా అంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవం, దాని వెంటే భయము ఉన్నాయి. కమలాకరం గారు కూడా కుముదం మాటలకి విలువిస్తారు. ఆయనకి ఆమంటే గురి. చాలా పొద్దుపోయిందేమమ్మా, చాలా మామూలుగా అడిగింది ఆయా కుముదం. సినిమా నుంచి అటే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసరికి ఎంత ఆలస్యమైంది ఆయా. కోమలి ఆయా అని పిలిచినా ఆ పిలుపు ఆమెకి అమ్మ అన్నట్టుగానే వినిపిస్తుంది. పదమ్మా, గొడ్లు మార్చుకుందువు గాని. కోమలి అనుసరించింది మౌనంగా. బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుంది చెన్నీళ్లతో.
దాంతో మనసు బాగా సేద తీరినట్టయింది. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చింది కోమలి. వేడివేడి పాల గ్లాస్ అందించింది ఆయా. కాదనకుండా తాగేసింది కోమలి. చాలా రుచిగా ఉండడంతో తృప్తిగా ఫీలయింది. రోజూ తాగే పాలే అవి. వేడివేడిగా ఉన్న పాలల్లో కొద్దిగా పచ్చకర్పూరం, యాలకులు కలిపిస్తుంది. అయినా ఎంతో రుచిగా ఉండి తృప్తినిచ్చాయి. మనసుండే పరిస్థితిని బట్టి రుచులు మారతాయేమో! మేడమెట్లు ఎక్కబోతున్న కోమలిని చూసి నాన్నగారు పడుకుని చాలాసేపయిందమ్మా అంది ఆయా. ఒక్క క్షణం మెట్ల మీదే ఆగింది. ఇటు తల తిప్పకుండా అంది. నేను పై డాబా మీదకి వెళుతున్నానయ్యా. కొంచెం సేపు అలా గాలిలో ఉండొస్తాను. వద్దమ్మా, బాగా పొద్దుపోయింది. శీతలం ఎక్కువైంది. చలిగాలిలో ఉంటే జలుబు చేస్తుంది. రేపొద్దుటికి ఒళ్ళంతా బడలిగ్గా ఉంటుంది. పైగా ఇప్పుడు 11 దాటింది. పడుకునే వేళ కూడా అయింది. నెమ్మదిగా చాలా చిన్న స్వరంతో చెప్పింది ఆయా. అసలెప్పుడూ ఆమంతే. ఈమెకి గట్టిగా అరవడం వచ్చా అన్నంత మెల్లగా మాట్లాడుతుంది. ఎంత నెమ్మదిగా చెప్పినా కోమలికి విసిగేసింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. కుముదం అంది విసుగ్గా. ఎంతో కోపమొస్తేనే గాని పేరుతో పిలవదు కోమలి. నీ ఇష్టం తల్లి. నేనెవర్ని నిన్ననడానికి? నాకేం హక్కుంది నీకు సలహాలివ్వడానికి? ఆయాని, ఆయా స్థానంలోనే ఉండాలి నేను. నీ బాగోగులు చూసే బాధ్యత నాకేముంది? మనసు కష్టపెట్టుకుంటేనే అలా మాట్లాడుతుంది కుముదం. అంతకంటే తన నిరసన తెలియజేసే మార్గం ఆమెకి లేదు, తెలీదు. అది వినగానే మెట్లు దిగి కుముదం దగ్గరకొచ్చింది కోమలి. ఒక మహారాణి దిగొచ్చినట్లుగా దిగొచ్చింది. ఆయా, మాట జారానా? నా మనసేం బాగాలేదు. నన్ను క్షమించవా ఆయా? సింహం పిల్లలాంటి కోమలి అలా లేడి పిల్లలా అడిగేసరికి కరిగిపోయింది ఆయా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆర్ద్రంగా, లేదు తల్లి, లేదు. నువ్వంటే నేను మనసుని కష్టపెట్టుకుంటానా? ఉహుం, నాకేం కోపం లేదు తల్లి అంది. కోమలిని తన కౌగిట్లోకి తీసుకుంది. తల్లి అనురాగం ఎరుగని కోమలి ఆ చల్లని కౌగిట్లో ఆ ప్రేమని ఆ క్షణంలో పొందింది. అమ్మా అంది అప్రయత్నంగా. జీవితంలో తొలిసారిగా ఆయాని అమ్మ అంటూ సంబోధించింది. ఆ పిలుపుకి ఆయా మనసు పరవశించిపోయింది. నవనాడులు ప్రేమతో పొంగిపోయాయి. గుండె గతి తప్పినట్టు అనురాగంతో ఉప్పొంగిపోయింది. తల్లి అని తన గుండెలకి హత్తుకుంది ప్రేమగా. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరి కౌగిట్లో ఒకరుండిపోయారు. పదమ్మా, పడుకుందుగాని అని మెల్లగా కోమలి గదికి పిలుచుకు వెళ్ళింది ఆయా కుముదం. పడుకోమ్మా అని మంచంపై తనే పడుకోబెట్టింది. తల్లి పసిపిల్లని పొత్తిళ్లతో సహా పడుకోబెట్టినట్టుగా. స్వప్నలోకంలో అనురాగ సౌధంలో ఉన్నట్టుగా అనుభూతి చెంది, నువ్వు ఇక్కడే పడుకో అయ్యా అంది అదో విధమైన బంధంతో. ఇక ఆ పూటకి ఆయాని విడిచి ఉండలేనట్టుగా ఉంది ఆమె. ఆయా అన్న ఆ పిలుపు కుముదానికి తనని మళ్ళీ అమ్మాని ప్రేమగా ఆర్ద్రంగా పిలిచినట్టుగా వినిపించింది. వెంటనే పక్కన పడుకుంది. ఆ రాత్రి కుముదం కౌగిట్లో కోమలి ప్రశాంతంగా నిద్రించింది. పిల్లలు లేరని వ్యధ చెందే కుముదం మనసు ఆ రాత్రి ఆ కోరిక తీరినట్టుగా శాంతించింది. తల్లిని కోల్పోయిన కోమలికి ఆ రాత్రి తిరిగి మాతృమూర్తి స్పర్శ లభించినట్టుగా అనిపించింది. కారు గ్యారేజ్లో ఉంచి తిరిగి తలుపులు వేసొచ్చేసరికి ఎదురుగా వచ్చింది కమల. చాలా పొద్దుపోయిందే. అవును, నవ్వుతూ అన్నాడు. 12 కావస్తోంది. 11:30 దాటింది. పకపకా నవ్వింది కమల. రెంటికి అట్టే తేడా లేదు. ఆ మాటలకి సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని మొహం కడుక్కునొచ్చాడు కళ్యాణ్. అతనికి శారీరకంగా అలసటగా, మానసికంగా ఉల్లాసంగా ఉంది. నేనిప్పుడేమీ తినను, నాకేం వద్దు. టేబుల్పై భోజనం అరేంజ్ చేయబోతున్న కమల అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే అతనొక్కొక్కసారి క్యాంపు నుంచి రాత్రి 1 గంట ప్రాంతంలో తిరిగొచ్చినా ఆ వేళప్పుడు భోంచేస్తాడు. ఆమె అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం వండేది. ఆవకాయో గోంగూర వేసుకుని తిని పెరుగుతో భోజనం ముగించేవాడు. అతను ఆలస్యంగా వస్తానని ఫోన్ చేయగానే మళ్ళీ 10:30కి వేడివేడిగా అన్నం వడ్డించింది కమల. వేడిగానే ఉంది అన్నం. భార్య ముఖంలోకి చూసి బద్ధకంగా ఉంది డియర్ అన్నాడు నవ్వుతూ. చిరునవ్వు నవ్వింది కమల. నేను కలిపి ముద్ద పెడతానులేండి, పదండి తిందురుగాని. ముద్దెడతావా? అతను కుర్చీలో కూర్చుంటూ చిలిపిగా ప్రశ్నించిన దానికి నవ్వేస్తూ, మీకేవి ఇష్టమై అవసరమైతే అవి అంది మాగాయి కలుపుతూ. ఆ మాటలకి కళ్ళు తాటించి భార్య చేతిని అందుకొని సాదరంగా సుతారంగా ముద్దు పెట్టుకుని, ఈ చేతులే నాకు ఆసరాగా లేకపోయి ఉంటే నేను ఏనాడో సన్యాసుల్లో కలిసిపోయి ఉండేవాణ్ణి అన్నాడు తృప్తిగా. నాలిక బుగ్గల చాటున ఆడిస్తూ అలాగా అంది కమల. ఆమెకి కొండెక్కినంత సంతోషం భర్తకి అలా కలిపి గోరుముద్దలు తినిపించాలంటే. ముద్ద చేతికి అందివ్వబోతే నోరు తెరిచాడు కళ్యాణ్.
అతని నోటికి అందిస్తూ బుజ్జి పాపాయ్ అంది కమల. కమల, నీకో మాట చెప్పనా? భర్తని మనస్ఫూర్తిగా ప్రేమించే భార్యకి ఆమె భర్త కడగొట్టు కొడుకుతో సమానం తెలుసా? అన్నాడు ఆరాధనాభావం ప్రస్ఫుటించేటట్టుగా. "ఉహుం." ఆమె మాటలో ధ్వనించిన భావానికి చీపో అన్నాడతను. ఆవకాయ ఎప్పుడూ అయిపోయింది. పెరుగులేదా? పుల్లగా ఉంది. పైగా రాత్రే క్షీరాన్న భోజనం అన్నారు. అలాగా? చిలిపిగా ఆమె కళ్ళలోకి చూశాడతను. గోరుముద్దలు తినిపించింది కమల. భోజనం ముగిసింది. ఆమె చేయి కడుక్కుంటూ ఉంటే అతను నోరు తుడుచుకుని తృప్తిగా సంతోషంగా పడగది వైపు కదిలాడు. పిల్లలిద్దరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఆకులు ముడుపులుగా తెచ్చి ఇచ్చింది కమల. హ్యాపీగా తాంబూలం సేవిస్తున్నాడతను. మరో 5 నిమిషాలకి పాలకడల్లాంటి తెల్లని చీరలో రాజహంసలా కదిలొచ్చింది కమల. అప్సర స్త్రీలను కాలిగోటితో తలదన్నే ఆమె సౌందర్యం అతని ఆలోచనల్ని పారద్రోలింది. సుఖంగా ఆమె ఒడిలో నిద్రించాడు కళ్యాణ్. ఆ మరురోజు మామూలుగా తయారై వచ్చాడు ఫ్యాక్టరీకి. అతను కారు దిగుతుంటే ఎదురుగా వచ్చింది కోమలి. చిరునవ్వు నవ్వింది మల్లెపూలు విసురుతున్నట్టుగా. థ్యాంక్స్, సమయానికొచ్చావు. తోడుగా వస్తావా? ఎక్కడికి? కుతూహలంగా అడిగాడు. వాళ్ళడిగితే నిజమైన ఫ్రెండ్ కాదన్నమాట. వస్తావా అంటే పద అంటూ బయలుదేరి రావాలి అంతే. నవ్వేశాడతను. మంచివాదనే అన్నాడు కుతూహలంగా చూస్తూ. ఇంతకీ వస్తావా? ఒక్క క్షణం ఆఫీస్కి వెళ్ళి కమల్నాథ్తో ఒక మాట చెప్పొస్తాను. ఈరోజు అర్జెంటుగా వెళ్లాల్సిన చెక్కులు. ఏమండి, మీరు మేనేజింగ్ డైరెక్టర్ కాదా? ప్రొపరేటర్ కాదా? మీరు భాగస్తులు కారా? ఒకరికి భయపడేంత చిన్నవాళ్ళా మీరు? మీరు ఆ బోర్డింగ్ మేనేజర్కు చెప్పి రావాలా? కోపంగా దురుసుగా అడిగింది కోమలి. ఆమె ముఖం ఎర్రబడి నాసికాగ్రంలో ముత్యాల్లాంటి చెమట నిలిచింది. నవ్వాడతను బదులు చెప్పకుండా. నవ్వుతావేం? నా మాటలంతా నవ్వులాటగా ఉన్నాయా? కోమలి, నేను నీకు భయపడ్డంలే. మనలో ఎవరు మేనేజర్, ఎవరు ప్రొపరేటర్ చెప్పు చూద్దాం. పేదాలు వంకరగా తిప్పి చాలే చమత్కారాలు నేర్చిపోయావు. పద పద అంది డోరు తెరిచి ఎక్కేస్తూ. తలెత్తి చూశాడు కళ్యాణ్. పై అంతస్తులో కారిడార్లో నుంచుని నవ్వుతున్నారు కమలాకర్ గారు. ఆయన నవ్వులో ఆమెతో వెళ్ళిరా అన్న అభ్యర్థన కనిపించి చిన్నగా నిట్టూర్చి మళ్లీ కారి కడతను. కోమలి డ్రైవింగ్ చేస్తుంటే హాయిగా వెనక్కి వాలి కూర్చున్నాడతను. పేదాలు కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. కారు సిటీ లిమిట్స్ దాటింది. వేగం బాగా హెచ్చించింది కోమలి. కోమలి గంభీరంగా పిలిచాడతను. మరేం పర్వాలేదు, భయపడకండి. యాక్సిడెంట్ అయితే గ్యారంటీగా పోతాం, సందేహం లేదు. అలా జరిగితే అంతకంటే కావలసింది ఏముంది కళ్యాణ్ అంది సీరియస్గా. నాకు మాత్రం అలా వెళ్లాలని లేదు. నిన్ను అంత సులభంగా వెళ్ళనివ్వను అన్నాడు. ఎందుకేంటి? భగవంతుడిచ్చిన ప్రాణాల్ని తీసుకునే హక్కు మనకు లేదు. "హుం, భగవంతుడు ఎక్కడున్నాడాయన? నీలో, నాలో, అందరిలో." చిత్రంగా చూసింది కోమలి. అతని మాటలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కారు వేగం తగ్గింది. ఇంతకీ మనం వెళ్ళేదెక్కడికి? చెప్పాలా? చెబితే సంతోషిస్తాను. మీ సంతోషంతో నాకు పనిలేదు. నాతో రండి అంతే అని మళ్ళీ వేగాన్ని పెంచింది. కళ్యాణ్ ఇంకేమీ అనలేదు. మరో అరగంటకల్లా ఓ టౌన్ చేరుకున్నారు. నేరుగా ఓ థియేటర్ ముందు ఆగింది కారు. గేటు గుండా వెళ్ళి కార్లు పార్క్ చేసే చోట ఆపింది. కళ్యాణ్, మనం ఈ సినిమా చూద్దాం. 11 గంటలయిందిప్పుడు. మరో అరగంటకల్లా పిక్చర్ బిగిన్ అవుతుంది. వెళ్ళి టికెట్స్ తీసుకుని కోమలి అతని పిలుపులో కొద్దిగా కోపం ధ్వనించింది. ఆ అమ్మాయికి సినిమాలపై ఉండే పిచ్చి అభిమానానికి అసహ్యం వేసింది. కారణం చెప్పకుండా కేవలం సినిమా చూడ్డానికి ఎంత దూరం తెచ్చిన ఆమెపై విసుగు పుట్టింది. ఇదిగో చూడు, నాకెదురు చెప్పకూడదు తెలుసా? నీ చెప్పినట్టు వినాలి అంతే. పిచ్చి పిల్లలా అంది. ఆమె ముఖం చూసి నిట్టూర్చాడతను. అంతగా బాధపడి నిట్టూర్చనక్కర్లే. నువ్వు కారులో వెళ్ళిపో. నీ పని చూసుకో. నీకు నీ ఫ్యాక్టరీ, నీ బిజినెస్, నీ కమలాకర్ గారు ముఖ్యం. నేనెవర్ని? ఓ పిచ్చిదాన్ని. ఓ మంచి సినిమా చూస్తే కాస్త మనసుకి ఊరటానుకుని వచ్చిందాన్ని. సారీ. నువ్వు వెళ్ళిపో. నేను బస్సులో వచ్చేస్తాను. లేదా నీకు నా గురించి భయమై నేను బస్సులో రాలేననుకుంటే తమరే బస్సులో వెళ్ళిరండి. నేను కారులో తిరిగి వస్తాను. ఊపిరి బిగబట్టినట్టుగా, ఉద్వేగంగా, ఉద్రేకంతో, నిష్ఠూరంగా కోమలి అలా అనేసరికి సారీ కోమలి, పద పిక్చర్కి వెళదాం. ఇదిగో టికెట్స్ తెస్తాను అని వెళ్ళాడు. అంతటి మనిషి రెపరెపలాడుతూ తరతరలాడుతూ టికెట్స్ కోసం వెళుతుంటే నవ్వొచ్చింది కోమలికి. నవ్వుని తనలోనే అణుచుకుని కారుని పార్క్ చేసి వచ్చింది కోమలి. అంతలో టికెట్స్ తెచ్చాడు కళ్యాణ్. ఆమె కట్టుకున్న మిరపండు రంగు పట్టుచీర ఆ లే ఎండలో గుప్పుమంటోంది. మ్యాచ్ జాకెట్ మండుతోంది. ఏం టేస్టో అనుకున్నాడు కళ్యాణ్. వెళ్ళి హాల్లో కూర్చున్న కొద్ది నిమిషాలకి పాటలు వేశారు. నువ్వు పాడిన పాటే. అవును, అది ఈ సినిమాలోదే మాస్టారు. నువ్వు అట్టే సినిమాలు చూడవు కదా, నీకు బొత్తిగా తెలీదులే.
ఎంతకీ ఈ పిక్చర్ చూస్తే నువ్వు బాలచంద్ర భక్తుడు అయిపోతావు అంది గంభీరంగా. పైన ఫ్యాన్ రోద చేస్తూ తిరుగుతున్నా బాగా ఫ్రీగా లేదు, ఒక్కబోతగా ఉంది. ఒక్క నిమిషం ఆగి ఈ సినిమా పేరేంటి అని అడిగాడు కుతూహలంగా. కర్మ, ముదురు కొట్టుకుంది కోమలి. పళ్ళు కొరికింది. ఎవరూ వినలేదు కదా అన్నట్టుగా అటు ఇటు ఆందోళనగా చూసింది. ఆమె ముఖంలో చెప్పరాని అసంతృప్తి. మోనో యాక్షన్ చేస్తున్నట్టుగా ఉన్న కోమలిని చూసి ఓ నిమిషం పాటు నివ్వెరపోయాడు. అంతలో తనని తాను నిగ్రహించుకుంది కోమలి. కోమలి పిలిచాడు మంద్రంగా. ఏం లేదులే, అవును అని ఏదో అడగబోయి ఆగిపోయింది. ఏంటి అడగబోయి ఆగిపోయామేం అన్నట్టుగా చూసి అడుగు అన్న భావం ప్రకటించాడు కళ్యాణ్. ఏం లేదులే. ఎందుకు లేదు, ఏదో ఉంది. అయినా ఆడవాళ్ళు ఏమీ లేదంటే ఏదో ఉన్నట్టే అన్నారు, అడుగు. అతనలా అనేసరికి నవ్వేస్తూ అంది. ఆహా, నువ్వు బొత్తిగా సినిమాలు చూడవు కదా. యాంటీ సినిమా ఆఫ్ నెపోలియన్ కదా. మరి గిరీశం గారు అక్కయ్య సినిమాలకు వెళ్ళదా? అసలు మీరిద్దరూ కలిసి సినిమాలంటూ చూసారా మహాశయ? ఈ సందేహం తీర్చండి. మోస్ట్ డ్రమటిక్గా అలా అడిగేసరికి పక్పక్క నవ్వాడు కళ్యాణ్ ఆపుకోలేక. ఆ నవ్వుకి హాల్లో వాళ్ళిద్దరికీ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు వింతగా అసూయగా చూశారు. అతను కొద్దిగా సిగ్గుపడ్డట్టయి, కోమలి, అసలు మాకు సినిమాలు ఎక్కర్లేదు. నేనుంటే నేనే ఆవిడికి సినిమా, ఆవిడే నాకు సినిమా. మేమిద్దరం ఏకాంతంగా కూర్చుంటే అదే సినిమా. పిల్లలతో కలిసిమెలిసి ఉంటే అదే ఫ్యామిలీ డ్రామా అన్నాడు. కోమలి మెల్లగా ముసిముసి నవ్వులు నవ్వింది. అయినా కోమలి, సినిమాల్లో ఏముంటాయి? పాటలు, మాటలు, ప్రేమలు, అపార్థాలు, నిష్ఠూరాలు, ఏడుపులు, పోట్లాట్లు అంతేగా. మా ఇంటి సినిమాలు ఆ చివరో తప్ప అన్నీ ఉంటాయి. పేదాలు బిగించి మరి పాటలకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? అమాయకంగా ప్రశ్నించింది కోమలి. మై డియర్ ఫ్రెండ్, నా భార్య అద్భుతంగా పాడుతుంది. సంగీతం కూడా నేర్చుకుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటావా? సంసార సంగీతమే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అందులో ట్రాజెడీ బిట్స్ అంటూ ఉండనే ఉండవు. ఎస్పెషల్లీ మా ఇంట్లో. ఆ మాటలకి నవ్వుతూ, అయితే మీ సినిమా ఎప్పుడూ సుఖాంతమే కదూ అంది. ఉహుం, సంతోషాంతం. అంతలో లైట్లు ఆరిపోయాయి. న్యూస్ రీల్ మొదలైంది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా సినిమా చూడడంలో మునిగిపోయారు. ఇంటర్వెల్లో ఇద్దరూ బయటకు వెళ్లి టీ తాగొచ్చారు. కొత్త ఊరు కాబట్టి బయటకొచ్చింది కోమలి. చేదుగా ఉంది టీ, నీకెలా ఉంది? ఆ మాటలకి నవ్వాడు కళ్యాణ్. కోమలి, టీ కాస్త చేదుగా ఉంటేనే రుచి. పెదవి కొరుక్కుంది కోమలి. పెదవి కొరుక్కుంటే టీ తాగిన చేదు తీయగా అవుతుందా? ఏమో, మీ మగాళ్ళే అంటారట కదా, అందులో తీయని మధు ఉంటుందని. ఆ అదరంలో మధురం ఉంటుంది, కానీ అది కాఫీ, టీలల్లో పంచదార తక్కువైతే తీపి ఊరించేది కాదు. మరో తీయని ఆదరానికి మాత్రమే తెలిసేది. కోమలి తల వంచుకుంది. పాప్కార్న్ అందివ్వబోయాడు. నాకక్కర్లేదు. నాకు కావాలే అంటూ 2 ప్యాకెట్స్ తెచ్చాడు. హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. స్లైడ్స్ లేకుండా రికార్డులు వేస్తున్నారు. రెండెందుకు తెచ్చావు? నాకొద్దన్నానుగా, మరీ పిల్లాళ్ళ 2 తినేస్తావా అంది. నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు. నే ప్రారంభించేదాకానే నీ బెట్టు, ఆ తర్వాత నువ్వే లాక్కుంటావు. బొంగుమూతి పెట్టింది కోమలి. నవ్వులాటగా అతనేదో అనబోయాడు. అంతలో లైట్లు ఆర్పారు. స్లైడ్స్ వేస్తూ రికార్డులు వేయడం ప్రారంభించారు. నా మాట వింటే మ్యాట్నీలకి, మార్నింగ్ షోస్కి న్యూస్ రీల్స్, స్లైడ్స్ అక్కర్లేదంటాను. ఇవి వేస్ట్ ఆఫ్ టైము. నే వినను నీ మాట. పొక్కున నవ్వింది కోమలి ఆ హాస్యానికి. అతనేం అనలేదు. కొన్ని క్షణాలాగి ఏది ప్యాకెట్ అని అడిగింది. వద్దన్నావుగా. నేర్చిపోయావులే. పక్కనే కూర్చుని అలా శబ్దం చేస్తూ తినేస్తుంటే ఎలా? నువ్వే కాదు, వేరే వాళ్ళైనా అడిగి తీసుకోవాలనిపిస్తోంది. ఇటివ్వు. ప్యాకెట్ అందించాడతను. అంతలో సినిమా మొదలైంది. ఇంకేం మాటలు? పూర్తయ్యేదాకా ఒక్క మాట మాట్లాడుకోలేదు. ఆఖరికి లైట్లు వెలిగాయి. అరే, ఇంకా అలాగే ఉందే ప్యాకెట్టు. నవ్వింది కోమలి. నీ చేతిలోనూ అంతే. తను నవ్వాడు కళ్యాణ్. ఇద్దరూ బయటకొచ్చారు. చాలా బావుంది కదూ. ఎస్, ఎనదర్ హిస్టరీ ఆఫ్ బాలచందర్ విత్ విక్టరీ, మోరలెస్. ఇంత మంచి సినిమాలు తెలుగులో వస్తాయా? కోమలి, నిన్న వండర్ఫుల్ తమిళ్ పిక్చర్ చూపించావు. ఈరోజు బ్రహ్మాండమైన తెలుగు సినిమా చూపించావు. మెనీ మెనీ థ్యాంక్స్. కారు వద్దకు నడిచింది మౌనంగా. అనుసరించాడు కళ్యాణ్. కారెక్కి కూర్చున్నాడు కళ్యాణ్ డ్రైవింగ్ సీట్లో. పక్కనే కూర్చుంది కోమలి. నాకు ఆకలేస్తోంది. ఒక గంటలో ఊరెళ్ళిపోతాం. అంతలోనే నేను ఆకలితో చచ్చిపోతాను. అతను మాటలకి నవ్వుతూ, చూసావా కోమలి, ఆడవాళ్ళు ఆకలికి తట్టుకోలేరు అన్నాడు. సరే, మీ సిద్ధాంతాల తర్వాత ముందు హోటల్కి పద, ఏదో ఒకటి తినేయాలి. నన్ను తినేట్టున్నావు అని కారుని కదిలించాడు. ఆ మాటకి కోమలి సమాధానం ఇవ్వలేదు. కారు హోటల్ ప్రేతం ముందు ఆగింది. కారు దిగి ముందుకు నడిచాడతను.
కళ్యాణ్ మృదుమధురంగా పిలిచింది కోమలి. భుజాల మీదుగా వెనుతిరిగి చూశాడతను. ఏం? ఒక్క క్షణం అని చకచకా నడిచొచ్చింది అతని దగ్గరికి. దగ్గరగా వచ్చి ముందుగా రూమ్ బుక్ చేయి. కాస్త టాయిలెట్ అయితేనే కానీ డైనింగ్ హాల్లోకి రాలేను. చిత్రంగా చూశాడతను. ఎస్, నేను ఆడదాన్ని. సినిమాకి వెళ్ళి జిడ్డు మొహంతో బయటకొచ్చి అలాగే హోటల్లో దూరలేను. నీకేం, నువ్వు మగాడివి. కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటే సరి అని వాలెట్ తెరిచి 100 రూపాయలు ఇవ్వబోయింది. డోంట్ ఇన్సల్ట్ మీ అని ముందుకు వెళ్ళి రిసెప్షన్లో డబుల్ రూమ్ బుక్ చేసి లిఫ్ట్లో 3వ అంతస్తుకు వెళ్లారు. అది కారిడార్ చివర్లో ఉంది. రూమ్లో ప్రవేశించగానే సోఫాలో వాలిపోయి, నువ్వు ముందు మొహం కడుక్కునరా, ఆ బ్యాగులో సోపు టవలు అన్నీ ఉన్నాయి అందామే. బాత్రూంలో దూరాడతను. తల పట్టుకుని కూర్చుండిపోయింది కోమలి. పైన ఫ్యాను బాగా తిరుగుతూ ఉన్నా ఒక్కగా ఉన్నట్టుగా ఫీల్ అవసాగింది. అది మనసుని కాల్చివేస్తున్న చికాకు. ఆమె మనసులో ఏవేవో అంతులేని ఆలోచనలు. మరో 5 నిమిషాలకి మొహం కడుకునొచ్చాడు కళ్యాణ్. ఆ బ్యాగులోనే ఉన్న దువ్వెంతో తల దూకుని అందులో ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ ముఖానికి రుద్దుకున్నాడు. కోమలి బలవంతంగా మూసుకుపోతున్న కళ్ళం తెరుచుకుని బాత్రూంలో దూరింది. అతను వాడిన సబ్బుని తను వాడడంలో ఏదో తెలియని హాయిని అనుభవించింది. ఆ సోపు ఇంకా సువాసనలు చిమ్ముతూనే ఉన్నట్టుగా ఫీల్ అయింది. భలే భలే నచ్చావు. కంబింగ్ చేస్తూ మొహం కడుక్కుని బయటకొచ్చింది. మరో 2 నిమిషాల్లో టాయిలెట్ పూర్తి చేసుకుని కట్టెన్ చోటుకు వెళ్ళి చీర మార్చుకుంది. తర్వాత బయటకొచ్చి, నలుగురిని ఆకర్షించుకోవాలనే తపనున్న వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా తమ టాయిలెట్ సామాన్లు వెంటుంచుకుంటారు అంది నవ్వుతూ. అంతకు పూర్వం ఉన్న ఆలోచనలు, ఆలోచనా భారం అంతా తీరిపోయినట్టుగా ఉందామె. అతనేం సమాధానం ఇవ్వలేదు. డైనింగ్ హాల్కి వెళదామా? ఆమె ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా ఎండ్రకం నొక్కి రిసెప్షన్తో 2 భోజనాలు పంపమని చెప్పి, అలాగే రకానికి 2 చెప్పున 4 స్వీట్సు, అరటిపళ్ళు కూడా పంపించమంది. అతను ఊరికే ప్రేక్షకుళ్ళ ప్రత్యక్ష సాక్షిలా ఉండిపోయాడు. 15 నిమిషాలు గడిచాయి. బాయ్ భోజనాలు తెచ్చి టేబుల్ మీద నీట్గా అరేంజ్ చేసి వెళ్ళాడు. లోపల గడియ వేసింది కోమలి. భోంచేద్దామా? రాణి సాహెబ్ వారి ఆజ్ఞ. కొంటిగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు కళ్యాణ్. ఆ మాటలకి తను నవ్వి టేబుల్ వద్ద కూర్చుంది కోమలి. కొసరి కొసరి వడ్డించిందామె. కొసరి కొసరి తినిపించాడతను. భోజనాలు మూసేసరికి 2:30 అయింది. అవి పూర్తయ్యాక కిళ్ళి నములుతూ వెళదామేక అన్నాడు కళ్యాణ్. ఆ ప్రశ్నకి బదులు చెప్పకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుంది. కోమలి, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి నింపాదిగా అంది. ఏమీ జవాబు చెప్పలేకపోయాడతను. కళ్యాణ్, కొద్దిసేపు పడుకోరాదు. ఇంకేమనకుండా ఫ్యాన్ ఆన్ చేసి బెడ్ మీద వాలిపోయాడు. పైన వేగంగా తిరుగుతోన్న ఫ్యాన్ వంకే చూడసాగాడు. కళ్యాణ్ ఫ్యాన్ రెక్కలకి మళ్ళీ వేగంగా అతని మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అందుకే అతనేం పలకలేదు. కళ్యాణ్, ఐ లవ్ యూ మంద్రస్వరంతో మధురంగా అంది కోమలి. ఆమె మాటలు విని ఉలికి పడ్డాడతను. కోమలి అన్నాడు కంగారు పడుతూ. కంగారు పడద్దు, విశ్రాంతిగా పడుకో. నేనేం దుర్వార్త చెప్పలేదు. నిజం, ఐ లవ్ యూ అన్నానంతే. ఏంటిది కోమలి? ఆశ్చర్యంగా అన్నాడు. ఎస్ కళ్యాణ్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ అడోర్ యూ, లైక్ ఎనీథింగ్. యూ ఆర్ జెంటిల్మ్యాన్, ఏ నైస్ జెంటిల్మ్యాన్. దట్స్ వై ఐ లవ్ యూ కళ్యాణ్ జీ. అతనేం సమాధానం ఇవ్వకుండా, కంగారు పడకుండా చేతిపై తలా నుంచి పడుకుని విచిత్రంగా ఆమె కేసి చూడసాగాడు. ఒక దేవతలాగా, ఒక స్ఫటికంలాగా, ఒక కొండపై నుంచి దూకబోయే సెలయర్లా కనిపిస్తుందామె. నిజం కళ్యాణ్, నువ్వెంత మంచివాడివి. నీ బిహేవియర్ ఎంత మంచిది. నా వంటి అమ్మాయి ఇంత ఏకాంతంలో ఉన్నా ఐ లవ్ యూ అంటున్నా అలా బుద్ధిమంతుల్లా ఉన్న నువ్వెంత మంచివాడివి. నేను నిన్ను ఊరికే సినిమాకి రమ్మన్నాను. నువ్వు ముందు రానన్నా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు స్నేహంతో వచ్చావో నా వెంబడబడి వచ్చావో నాకెలా తెలుస్తుంది? అందుకే మళ్ళీ ఈరోజు ఆఫీస్ అవర్స్ ప్రారంభమయ్యే ముందు నిన్ను పిలిచాను. రాముడు బుద్ధిమంతుడు అన్నంత విధేయతగా వచ్చావు. అది ఫ్రెండ్షిప్పో, మా నాన్నగారిపై గౌరవమో, నాకు ఉచ్చులు వేయడమో నేనెలా తెలుసుకోగలను? అందుకే ఇంత దూరం అనాలోచితంగా తీసుకొచ్చాను. ఇక్కడ టౌన్ లిమిట్స్ దాటగానే ఆ పిక్చర్ పేరు చూశాను. థియేటర్ వద్దకు వెళ్ళాను. నువ్వు అనుసరించావు. ఒక్క పొల్లు మాట లేదు, ఒక అల్లరి చేష్ట లేదు. ఇంకా పరీక్షించాలనిపించింది. అందుకే ఈ లాడ్జింగ్కి వచ్చాను. ఇక్కడ నువ్వే సంపూర్ణంగా జయించావు. దట్స్ వై ఐ లవ్ యూ అన్నాను. నువ్వు చాలా ముద్దొస్తున్నావు. పద పద వెళ్ళిపోదాం. ఇంకా ఇలాగే ఇక్కడే ఉండి నిన్ను ఇలాగే చూస్తూ కూర్చుంటే నేను అమాంతం నీ వల్ల పడిపోతాను అని గబగబా తయారైంది. అన్ని మాటలు నిర్లిప్తంగా ఏదో పోర్షన్ అప్పచెప్తున్నంత నిర్వికారంగా అంది. అతను అలాగే నిశ్చేష్టుడే విన్నాడు. ఆడవాళ్ల ఆంతర్యం తెలుసుకోవడం చాలా కష్టం అనుకుని బయలుదేరాడు కళ్యాణ్.
మరో 5 నిమిషాల తర్వాత కారు వేగంగా పైనుంచి సాగింది. చల్లగా రివ్వున దూసుకుపోతున్న గాలికి కళ్ళు మూసుకుని కోమలి 5 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయింది.